భూలోకమందు మనమున్నాము, పరలోకమందు దేవుడున్నాడు. భూలోకమందు ఉన్న మనము పరలోకమందున్న దేవునికి అనుదినం మనం ఆయన్ని మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటూ ఉండాలి. నరులమైన మనకు దేవుడైన యేసయ్య మన ప్రార్థన ఆలకించేవాడు. అంతేకాని సమస్యలు లేకుండా ఏ నరుడు ఉండడు. ఆ సమస్యలను తీర్చుకునే దానికే దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. అందుకే సోదరులారా, ఈరోజు ఇందాక మనము 138వ అధ్యాయము చదివి ఉన్నాం కదా. అందుట్లో కొన్ని మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. ఈ 138 అధ్యాయములో ఇక్కడున్న 7వ వచనములో, నేను ఆపదలో చిక్కుపడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చెయ్యి చాచి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. చూడండి దేవుని సోదరులారా, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. గమనించండి, ఆపద అనేది చెప్పి వచ్చేది కాదు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మానవులమైన మనకు కొన్ని ఆపదలు వస్తూ ఉంటాయి. ఆపదలు వచ్చినాయి, వస్తూ ఉంటాయి. కానీ ఆపదలను తప్పించేవాడు దేవుడు. తప్పిస్తాడు. ఆపదల్లో నిన్ను కృంగిపోనివాడు. ఆపదల్లో నిన్ను పడిపోకుండా ఆ చిక్కు నుండి విడిపించేదే దేవుడు. ఒక చిక్కుల్లో పడిపోతే, మీరు ఎప్పుడైనా సాలిపురుగును చూశారండి? భలేవరాయ్ గారు, మాకు సాలిపురుగు తెలియదండి. నిజమండి, సాలిపురుగు చాలా తెలివైనది. దేవుడు ఏ ఒక్క వస్తువుకు పెట్టవలసినటువంటి తెలివితేటలను ఆ వస్తువుకు పెట్టాడు. ఏ జీవరాశికి పెట్టవలసినటువంటి ఆలోచనలను వాటికి ఆహారంగా ప్రతి దానికి ఒక్కొక్క జ్ఞానము దేవుడిచ్చాడు. అందుట్లో ఈ సాలిపురుగు ఒకటి. అందుకే అది చూడండి, దాని ఆహారం సంపాదించుకోవటానికి, దానికి ఆహారం సంపాదించుకోవటానికి చాలా తెలివిగా ప్రయత్నం చేస్తుంది. అందుకే అది ఏ గోడ దగ్గరైనా కానీ, ఏ మూలనైనా కానీ, లేకపోతే ఏ ఒక్క పురుగులు ఈ దోమన వెళతాయని కానీ ఉన్నప్పుడు అక్కడ తన ఊహం సాలిని పురుగు ఒక అల్లిక వేసుకుంటుంది. అందుకే కొన్ని చూడండి, ఆ సమయానికి అలా నుంచి అటు నుంచి వస్తుండగా ఆ లోపలికి ఆ చిక్కుల్లో పడిపోతాయి. వెంటనే వచ్చి అది ఏం చేస్తుందంటే ఆ చిక్కులో పడిపోయిన దాన్ని అది తినివేస్తుంది. ఒక్కొక్కటి ఏమిటంటే ఆ చిక్కుల్లో పడినట్టు పడుద్దు కానీ అందుట్లో నిలవలేదు. వెంటనే దాన్ని బయటపడిపోతుంది. అప్పుడు అది అనుకుంటుంది, సాలిపురుగు అనుకుంటుంది, అయ్యో దేవుడు నిన్ను కాపాడాడులే, లేకపోతే ఈరోజు నాకు ఆహారంగా మారవలసిన నీవు ఈరోజు నా చిక్కుల నుండి దేవుడే నిన్ను విడిపించాడు. దేవుని కుమార్తెలారా, మనిషి జీవితానికి భూలోకంలో ఒక విరోధి అయినటువంటి, దేవుని విరోధి అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. వాడినే శత్రువు అంటారు. ఎవరికి శత్రువు అతడంటే దేవుని విరోధి, దేవునికి శత్రువు. మనకు కూడా శత్రువే కదా, అవునా? మన దేవునికి విరోధైన ప్రతివాడును మనకు కూడా విరోధే.
మన దేవునికి శత్రువైన వాడు మనకు శత్రువే. అవునా కాదా చెప్పండి? దేవునికి మిత్రుడైన వాడు మనకు మిత్రుడే. దేవుణ్ణి ప్రేమించేవాడు మనకు ప్రేమించేవాడు. దేవునికి ఇష్టమైన వాడు మనకు ఇష్టమైన వాడు. దేవునికి ఇష్టం లేనివాడు మనకు కూడా ఇష్టం లేనివాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన తెలివితేటల వలన, జ్ఞానము వలన ఈ సృష్టిని దేవుడు ఎంతో అందంగా చేసినవాడు. అందుకే మనుష్యులమైన మనకు ఆయన ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి కానీ అని కోరుకునేవాడే కానీ చిక్కుల్లో పడేయాలనేవాడు దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని చిక్కుల్లో పడేయడు. మనుషుడే శత్రువు సావాసం పట్టి చిక్కుల్లో పడిపోతాడు. మనిషే కొన్ని చెడ్డ ఆలోచన వలన చిక్కుల్లో పడిపోతారు. అందుకే దేవుని బిడ్డలారా, ఏ నరుడైనా దేవుడు కాపాడేవాడే కానీ ఏ నరుడినైనా ఆయనకు మొరపెట్టు వారందరికీ ఏమన్నాడమ్మా, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవని 138 మనం 3వ వచనంలో చూస్తున్నాం. ఏమన్నాడు? నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని స్తోత్రం. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. చూసారా? ధైర్యపరిచేది దేవుడు, చిక్కుల్లో పడేసేది అపవాది. నేనున్నాను, నేను ఉన్నవాడను, నేను సహాయకుడను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, నా కృప మీకు తోడుగా ఉండును, నా సహాయం మీకు అనుగ్రహించబడును అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ శ్రోతలారా. అందుకే దేవుని మహా కష్టములో ఉన్నవాడికి ఆహారము దయచేవాడు ఆయనే, వస్త్రము లేని వాడికి వస్త్రం ఇచ్చేవాడు ఆయనే, ఇల్లు లేని వాడికి ఇల్లునిచ్చేవాడు ఆయనే. మనం ఎండకి ఎండిపోవటం, వానకు తడుతాం, చలికి వణుకుతాం, దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న నరులమైన మనకు ఏ నరుడు గ్రహించుకుంటాడో, ఏ నరుడు గ్రహించుకొని దేవుని చేతిని పట్టుకుంటాడో ఆ నరుడు ధన్యుడై ఉన్నాడు. గ్రహింపు ఉండాలండి. గ్రహింపు లేకపోతే ఎప్పుడు ఒకే ఆలోచనతో ఉంటే ఎలా చెప్పండి? ఎప్పుడు ఒకే ఆలోచనతో ఉంటే ఎలా? గ్రహింపు మనసు కావాలి కదా. నీకు దేవుని దగ్గరికి వస్తున్నావంటే నీవు నేర్చుకొని వెదగాలి. విని భద్రపరుచుకొని నేర్చుకోవాలి. అప్పుడు అన్ని విషయములో నీవు ఎదిగిన మొక్క వలె ఉంటావు. దేవుడు ఎప్పుడూ కూడా నీ మీద ఇష్టపడే ఉన్నాడు, కానీ మన మీద ఆయన ఇష్టం లేకుండా ఏనాడూ లేడు. ఆది అంతమునై ఉన్న మన దేవుడు అంతమ వరకు కూడా మనకు ఆయన ఏమై ఉన్నాడంటే మన మీద ఇష్టపడేవాడు. నరులే లోకాన్ని ప్రేమించి నరులు దేవుని మీద ఇష్టం లేకుండా బ్రతికే వాళ్ళు అనేకులు మనకు కనపడతారు. దేవుని ప్రియులారు, దేవుని మీద ఇష్టపడేవాడు దేవుడు వాని మీద కూడా ఇష్టపడును. అందుకే దేవుడు ఎప్పుడూ మనకు ఉపకారిగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. ఎప్పుడూ కూడా మనల్ని ఆయన ఏడిపించటం ఆయనకి తెలియదు. ఏడిపించేవాడు సాతానుడు, సంతోషాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏడిపించడం ఆయనకి ఏమాత్రమూ ఇష్టం ఉండదు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని
ఫిలిప్పీ పత్రిక 4:4లో కూడా మీరు క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దేవునికి స్తోత్రం. నేను మరలా చెప్పుచున్నాను, మీరు క్రీస్తునందు మీరు ఆనందించండి అని దేవుని లేఖనం చెప్తూ ఉంది. మనల్ని ఆనందపరిచేది దేవుడు, మానవుణ్ణి బాధపరిచేది అపవాది. చాలామంది చూడండి, కొంతమంది ఈ బాధలు అపవాది చేతిలో బాధలు పడుతూ ఏమంటారంటే దేవుని మీద నెపం వేస్తూ ఉంటారు, దేవుని మీద నింద వేస్తూ ఉంటారు. ఏమని వేస్తారు చెప్పండి? దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నన్ను బాధపరుస్తున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేయాలి, దేవుడు నాకు ఎందుకు, దేవుడు ఎప్పుడు నిన్ను అలా చేయాలని ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన నువ్వు ఎప్పుడు క్రీస్తులో ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నీవు దేవుని మీద ఏ నెపము వేయకూడదు, దేవుని మీద ఏ నింద వేయకూడదని. ఒకవేళ నిన్ను పరీక్షించుకోవాలి, నీ మనసును పరీక్షించుకోవాలి. ఈ సహాయము నాకెందుకు అందలేదు, ఈ సహాయము నాకెందుకు అందలేదు, ఎందుకు నేను ఈ చిక్కుల్లో పడిపోయి ఉన్నాను అని ఆ మహనీయుడికి నీ కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు నీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలాన్ని నీ చిక్కుల నుండి ఆయన విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఉదయ సాయంత్రముల మొరపెట్టిన వారు ధన్యులని, దేవుణ్ణి స్తుతించేవారు ధన్యులని, దేవుణ్ణి ఆరాధించేవారు ధన్యులని ప్రభు అనేక సందర్భాల్లో మనకి లేఖనములో చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ చెప్పిన మాట మీరు విన్నారు. ఆయన మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠులను బాగుగా ఎరిగిన వాడాయ. దీనులు అంటే చెప్పండి, మనం దీనులమైన మనకు ఆయన చిక్కుల్లో పడకుండా మనల్ని కాపాడేవాడు. నిన్ను కాపాడువాడు, చెప్పండి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీకున్న నీ చిక్కులన్నిటిని కూడా నీ కంటికి తెలియకుండా విడిపించేవాడే దేవుడు. రెండు చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏలియా కాలము, అది ఏలియా కాలం. ఒకరోజు అహాబు మీద కోపగించుకొని దైవజనుడైన ఏలియా, ఈ సంవత్సరమునందు వర్షమైనను మంచైనను కురవదని ఆయన మొరపెట్టినప్పుడు ఆకాశమందున్న దేవుడు ఏం చేశాడంటే వర్షాన్ని ఆపేశాడు, మంచును కురుతం కూడా ఆపేశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏలియాతో అంటున్నాడు దేవుడు, ఏలియా, నీవు బయలుదేరి కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి నేను నీకు ఆహారం తెచ్చేదను, పంపిస్తాను అని చెప్పాడు దేవుడు. చెప్పండి, ఎవరికి పంపిస్తాన్నాడు ఆహారము? చెప్పడమ్మా. ఏలియాకు ఆహారం పంపిస్తానన్నాడు. నాకెళ్ళి చూడండి, ఆహారము పంపెదను అని చెప్పినప్పుడు ఏలియా బయలుదేరి ఆ కెరేతు వాగు దగ్గరికి వెళ్ళారు. ఆ వాగు దగ్గరే నివాసం ఉన్నాడు. ఆ సాయంకాలానికి, ఆ పొద్దున మధ్యాహ్నానికి చక్కగా 2 పూటల ఆహారము ఎవరు తీసుకొచ్చేవాళ్ళు? కాకులు తీసుకొచ్చాయి. కాకులు తీసుకొచ్చి ఏలియాకు ఆహారం పెట్టాయి. కొన్ని రోజులు దేవుడు కాకుల ద్వారా ఏలియాను పోషించాడు.
మీరు గమనించండి, పోషించాడు. రెండోది, అక్కడ ఉన్నటువంటి నీరు, ఆ వాగులో నీరంతా ఎండిపోతాం మొదలయ్యింది. ఇక జలాలు రావటం లేదు. ఎందుకని? వర్షాలు లేక. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం కొన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం భయంకరమైన వర్షాలు. వారికి ఉన్నటువంటి, ఈరోజు నిన్న మొన్న ఒక వారం క్రితంలోనే దుబాయ్ అనేది ఎడారి ప్రాంతము. అలాంటి ఎడారి ప్రాంతం అయినటువంటి దుబాయ్ అందసందాలతో దిద్దేసుకున్నట్లుగా పర్యాటక కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అసలు దుబాయ్ అంటే ఒక స్వర్గాన్ని చూసినట్టుంటుందంట. అలాంటి అంత శృంగారముగా చేసుకున్నటువంటి ఆ దుబాయ్ని ఏమని చెప్పండి, ఓ సంవత్సరం పాటు ఒక వర్షపాతం పడితే ఎంత ఉంటుందో ఒక సంవత్సరం పాటు అది ఒక్క రోజులోనే కలిగిందంటండి. ఎంత ప్రళయమో చూడండి. ఆ రోజు నోవాహు దినముల్లో జల ప్రళయం మనం చూసినట్లుగా సంవత్సరం పాటు రావలసిన అప్పుడు వచ్చిన వర్షం ఎలా ఉంటుందో అదంతా కలిసి చెప్పండి. ఒక్కరోజు దుబాయ్లో వర్షం పడితే దేవుని బిడలారా, అలాంటి ఎడారి ప్రాంతమే సముద్రం అయిపోయింది. చూడండి, వారి ఆస్తులు, కార్లు, వాళ్ళు వేసుకున్నటువంటి అవన్నీ కూడా సముద్రంలోకి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. చూడండి, ఎడారి ప్రాంతం. అలాంటి ఇసుక ప్రాంతము దుబాయ్. అలాంటిది దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత ముందు ఏది ఆగదు. దేవుని ఉగ్రత ముందు ఏ అందసందాలు ఆగవు, ఎవరు ఆస్తిపాస్తులు ఆగవు. మనుషులకు గ్రహింపు లేదు, మనుషులకు తెలివి లేదు, మనుషులకు చెప్పండి జ్ఞానము లేదు. సత్యము తెలియక మానవుడు అసత్య వెనకాలే ప్రయాణం అవుతూ వారి చేతులారా చిక్కుబడిపోయి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ప్రియ సోదరులారా, దేవుడు మళ్ళీ చెప్పాడు, ఏలియా నీవు బయలుదేరి సారేపాతునకు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి? సారేపాతునకు వెళ్ళు అని చెప్పాడు. వేసవి కాలం, ఎడారి ప్రాంతము. ఆ దైవజనుడు ప్రయాణం మొదలు పెట్టాడు. నడుస్తూ ప్రయాణం మొదలుపెట్టాడు. ఈలోగా ఆ సారేపాతులో ఉన్నటువంటి స్త్రీ ఒక విధవరాలు. ఆమె భర్త లేడు, కానీ ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయాడు, కుమారుడు ఒక 6-8 సంవత్సరాల కుర్రవాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సారేపాతులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, నీరు లేకపోతే పంటలు ఉండవు. అవునా? పంటలు పండాలంటే ఏం కావాలి? ఏమా చెప్పండి, ఏం కావాలి? పంటలు పండాలంటే అది కూడా తెలుసు కదమ్మా. పంటలు పండాలంటే నీళ్ళే కదా అవసరం, నీళ్లు కావాలి. అవునా? నీళ్లు కావాలంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను వినండి. మన భూమి నుంచి తీసి పంటలు పండించే నీరు వేరు, ఆకాశం నుంచి వర్షపాతం పడి ఆ పంటల మీద పడితే చెప్పండి, నువ్వు వేసిన ఎరువు కూడా పనికిరాదు. అంత బలంగా దుబ్బు కడుతుందంట ఆకాశపు వర్షము. అందుకే ఆ వర్షముతో చూడండి, ఒక 2-3 ఆ నారు విత్తనాలు విత్తుతారు. ఆ విత్తినవి ఒక్కొక్కటి 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 16 అవ్వచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఇంకా పెద్ద దుబ్బు కడితే 20 కూడా అవ్వచ్చు. అది విస్తారమైన పంట అంటారు దాన్ని. ఇప్పుడు నువ్వు 3 ఇత్తావు, పక్కన 3 వచ్చినాయి. కారణం సారము లేని పంట. అది ఏమంటారు అయ్యా?
సారము లేని పంట. అలాగే నీ జీవితంలో వర్షపాతము ఎంత ముఖ్యమైనదో అర్థమైందా? వర్షపాతము ఎంత ముఖ్యమైనదో పంటలకి, నీ బ్రతుకులో నీ ప్రార్థన అంత ముఖ్యమైనది. నీ జీవితంలో ప్రార్థన అంత ముఖ్యమైనది. అంత ఫలింపచేస్తుంది ప్రార్థన. అంతేగాని ప్రార్థన లేకుండా దేవుణ్ణి తెలుసుకొని కూడా చాలామంది ప్రార్థన చేయలేని మొద్దులు ఉంటారు. కారణం ఎందుకంటే వారు విత్తినటువంటి దానిలో సారము లేక అది ఒంటిగానే ఫలిస్తుంది. అందుకే ప్రియ కుమార్తెలారా, కుమారులారా, దేవుణ్ణి అడిగినటువంటి నరుడికి ఏమీ తక్కువ ఉండదంటండి. దేవుణ్ణి నిత్యము అడిగే నరుడంట. నిత్యం అడగాలి. ఏదో మన 10 సార్లు అడిగామంటే కుదరదు. నీ కన్నీళ్ళే నీ పంటకు చాలా బలమైన ఎరువు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థన నీ మొక్కకు ఎంతో బలమైనది. అది ఫలిస్తుంది, అభివృద్ధి అవుతుంది, మంచి ఫలితము ఫలిస్తుంది, మంచి ఫలాలు కాస్తాయి. మంచి విత్తనములు విత్తటం ద్వారా ఆ పంటను విస్తారంగా పండుతుంది. అందుకే దేవుని ప్రియులారా, మీరు గమనించండి. ఏలియా ఆయన సారేపాతునకు ప్రయాణమని చెప్తే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యదవరాలు ఆమె కూడా ప్రార్థన చేస్తూ మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం. ఆమె ఏమి ప్రార్థన? కన్నీళ్లు ప్రార్థన. ఏంటమ్మా? కన్నీళ్లు ప్రార్థన. నా దేవుడా, నా ప్రభువా, నేటితో ఇదిగో నా వద్దనున్నటువంటి పిండి, గంపల్లో ఉన్న పిండి పట్టెడు మాత్రమే ఉన్నది. వర్షపాతము లేక వర్షాలు ఆగిపోవటం ద్వారా ఎవరూ కూడా పంటలు వేయలేదు. ఎవరిని వెళ్ళి నేను ఎరువు అడగను, ఎవరిని వెళ్ళి నేను ఎరువు అడగను. ఎరువు అంటే అప్పు అడగను. ఎవరి దగ్గర లేదు. ఎవరన్నా ఉంటే చేస్తారా? కరువు వచ్చినప్పుడు చెప్పండి. కరువు వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారా? వారి ఇంటికి మొన్న కరోనా వచ్చినప్పుడు ఎవరి ఇల్లు వాడిని చూసుకున్నారు. అవునా? ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు అంటే మేము తింటే చాలు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదు, మనం తింటే కాదు, ఎదుటి వారికి కూడా పెట్టాలి అని ఎంతోమంది సహకారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? ఎంతోమంది సహకారం చేశారా లేదా? అలాగే మా కుటుంబానికి ఉంటే చాలు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీ సహకారం బయటికి అందించబడుతుందో దేవుడు అప్పుడు నీ ఇంట్లో ఉన్నది అభివృద్ధి అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకెళ్ళి చూడండి అమ్మా. సోదరులారా, దేవుడు ఎప్పుడు ఎదటి చేసే మేలు ఎప్పుడు మర్చిపోడు. ఆయన నువ్వు చేస్తున్న మేలు, నువ్వు చేస్తున్న సహకారము ఎప్పుడు నీకు కొదువు లేకుండా ఉంచుతాడు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఎదుటి వారికి ఒక 2 రూపాయలు ఇవ్వండి. ఎందుకని? వారికి లేదు కనుక, ఆకలితో ఉన్నారు కనుక. దేవుడు అదే అంటున్నాడు. నీ దగ్గర 10 అంగీలు ఉంటే, 10 చొక్కాలు ఉంటే ఒక 2 చొక్కాలు బయటి వాడికి ఇవ్వు. దేవుడు అంతకంటే నీకు ఎక్కువైన కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ శ్రోతలారా, మీరు గమనించండి. ఎదుటి వారికి చేస్తున్నటువంటి సహాయం ద్వారా నీవు కూడా దీవించబడతావు. స్వార్థపూరితమైన చాలామంది, కొంతమంది ప్రార్థన చేస్తారు చూసారా, ఎదుటి వాళ్ళ గురించి చేయరు. నా పిల్లల్ని కాపాడు నాయన, మా ఆయన్ని కాపాడు, నన్ను కాపాడు, స్తోత్రం, ఆమెను, ఇక ఉంటాను నాయన, అయిపోయింది ప్రార్థన. ఏంటి చెప్పండి? ఆమెను కాపాడాలంట దేవుడు, ఆమె పిల్లల్ని కాపాడంట, ఆమె భర్తను కాపాడాలంట. ఇంతవరకే ప్రార్థన. మరి ఎదుటి వారి గురించి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు?
ఎదుటి వారి గురించి, కష్టంలో ఉన్న వారి గురించి నువ్వు ఎప్పుడు దేవునికి మొరపెడతావు. అందుకే నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు మనొక్కనే బతకమని చెప్పలేదు, ఎదుటి వారిని కూడా బ్రతికించాలి. దేవుడు మనం రక్షించబడిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తరువాత మనమే పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకోవద్దు. ఎదుటి వారిని కూడా వెళ్ళేటట్లుగా నిన్ను బలపరుచుకున్నప్పుడు, దేవుని రక్షణ నీకు కలిగినప్పుడు ఎదుటి వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అప్పుడు నిన్ను విడువడు. చెప్పండి, ఎప్పుడు నిన్ను విడువడు, ఎడబాయడు ఆయన. ఎందుకంటే ఆయన సాకారములు గొప్పవి, ఆయన మేలులు గొప్పవి. అందుకే ఈ భక్తుడు ఒక మాట అన్నాడు, దాన్ని బట్టి మనం, నా ప్రియ సోదరులారా, కుమార్తెలారా గమనించండి. దేవుడు ఎప్పుడూ చిక్కుల నుండి విడిపించేది దేవుడు. సహాయకారుడై ఉన్నాడు ఆయన. నీ కన్నీళ్లు చాలా అవసరమైనవి. అందుకే దేవుడు చెప్పిన మాట విన్నారు కదా, ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయను, నీ చింతలన్నీ తీర్చి ఆయన చెంత నిలుచును. అందుకే ఆ ప్రయాణంలో ఆమె ఇంటి నుండి ఆ పట్టిడి పిండి చూసింది, ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె చూసింది. రేపు వచ్చే బాధ ఏంటి, ఈ రోజుతో ఆ భోజనం అయిపోతుంది. తల్లి కొడుకు తినాలి, ఈ రోజుతో ఆ భోజనం అయిపోతుంది. రేపు నుంచి ఇంకా వారి పస్తులు ఉండాల్సి వస్తుంది. మరి దేవుడు పస్తులు ఉండిచ్చేవాడు అంటారా? దేవుడు మనల్ని పస్తులు ఉండించేవాడా? ఉండేవాడండి. నన్ను దేవుడు పిలిచినప్పుడు, ఆయన ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను ఆయనతో అంటున్నాను, ప్రభుతో చెప్తున్నాను, ప్రభువా నేను అంటున్నాను ఆయనతో, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తాను. నువ్వు గంజి తాగమన్నా నేను గంజి తాగి నీ పని చేస్తాను. చూసారా, దేవుడు ఎప్పుడూ కూడా నన్ను నా బిడ్డలను గంజి తాగనివ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను గంజి తాగనివ్వను. ఎందుకో తెలుసా, నేను నీకు సహాయకుడనై ఉన్నాను, నిన్ను గొప్ప చేస్తాను. దేవుని బిడ్డలు గొప్పవారు అండి, ఎప్పుడు దరిద్రులు కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ దరిద్రులు కాదు, దరిద్రులు కానే కాదు. ఒకవేళ నీవనుకుంటున్నావేమో అపవాది మాటలు నమ్మి, నాకేమీ లేదు, నేను ఇల్లు లేదు, నేను దరిద్రురాలి నేను అనుకుంటున్నాము. ఇల్లుంటే నువ్వు దరిద్రురాలు కాదా? ఇల్లుంటే నువ్వు ధనవంతురాలివా? బంగారం ఉంటే ధనవంతురాలివా? ఐశ్వర్య ఘనతలుంటే ధనవంతురాలివా? మరి నీకు యేసు రక్షణ లేకపోతే ఈ ధనమంతా నిన్ను కాపాడుతుందా? అందుకంటే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే యేసులో నీ ఉండటం గొప్పది. యేసులో నీ ఉన్నావు కదా, యేసులో నీ ఉన్నావు, నీలో యేసు ఉన్నాడు. మనము యేసులో ఉన్నప్పుడు, యేసు మనలో ఉన్నప్పుడు మనం గొప్పవారమే. దేవుడే మనలో ఉన్నప్పుడు మనం దరిద్రులము ఎన్నడూ కాదు. ప్రియ తల్లులారా, తండ్రులారా, కుమార్తెలారా గమనించండి, ఈమె ప్రార్థన నిరార్థకము కాలేదు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన చేసుకొని బయలుదేరి ఊరు వెలుపలికి, గవి దాటి ఊరు వెలుపలికి వచ్చి అక్కడ కొన్ని పొలలు ఏరుకుంటాయి. ఎందుకనంటే వెళ్ళి ఆ పొలలు తీసుకొని వెళ్ళి వంట చేసుకోవాలి. ఇప్పుడు ఆమె పొలలు ఏరుతుందే కానీ మనసంతా తన బిడ్డ మీద ఉంది. ఎందుకంటే ఈ ఆహారం లేకపోతే నా బిడ్డ ఏమైపోతాడు, మరి ఏమేమైపోద్ది చెప్పండి. దేవుడు అదే అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలవల మొక్కల వలె ఉంటారంట. ఏమన్నాడు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలవ మొక్కల వలె ఉంటారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను చిక్కుల్లో పడేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను చిక్కుల్లో పడేసేవాడు కాదు. నీ క్రియలు చెడ్డవైతే నేను చిక్కుల్లో పడతావు. అందుకే ప్రియులారా,
అన్నిటికంటే వేసిన మొక్కకి నీరు ఎంత అవసరమో క్రీస్తులో నిలబడినటువంటి నీ జీవితానికి ప్రార్థన అంత అవసరం. 2 పూటలా దేవునితో మాట్లాడినప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడు నిన్ను పెంచుతుంది, ఎదుటి వారిని పెంచేటట్లుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకీయన చూద్దాం, దైవజనుణ్ణి ఎండకి ఎండాడు. ఇక ఆయన చివరికి ఆ సారెపాతు దగ్గరికి వచ్చి ఊరి చివరన నోరు ఎండిపోతా ఉంది. ఎక్కడ నీళ్లు దొరుకుతాయంటే ఎక్కడ దొరుకుతాయి? ఎండాకాలం జలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఎక్కడ నీరు లేదు. మరి ఇప్పుడు ఈయన బాధ ఏంటి? ఎక్కడ నీరు దొరుకుతుందా దేవుడా, ఎక్కడ నీరు దొరుకుతుందా దేవుడా అని దప్పిక తీర్చేది దేవుడు నీ జీవితంలో. 55 అధ్యాయములో యెషయా గ్రంథములో మనము చూస్తే అక్కడేమన్నాడు తెలుసా? దప్పిగొన్న వారులారా నీళ్ళ దగ్గరికి రండి, దప్పిగొన్న వారులారా నీళ్ళ దగ్గరికి రండి, రూకలు లేని వారులారా వచ్చి కొని భోజనము చేయండి. చూసారా? నీ దప్పికను తీర్చేవాడు ఎవరు తీరుస్తారమ్మా? నీ దప్పిక ఎవరు తీరుస్తారు? నీ దప్పికను తీర్చేది దేవుడు. అప్పుడు ఏలియా ఆయన అడిగిన దానికి ప్రతిఫలంగా ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఆ సారెపాతు గవిని దగ్గరికి వచ్చేవారికి ఈ ఎదవరాలు ఏం చేస్తుందంట? పొలాలు ఏరుకుంటుందంట. ఆమె దగ్గర ఇంత మట్టి రాతిది ఆ రోజుల్లో వాటర్ పోసుకుంటేది మాట. ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అవి దొరకవచ్చు, ఇప్పుడు ఎక్కడా లేవు అవి. ఒక కొండల్లాంటి వాటర్. దానిలో ఆ ఏలియా చూసి ఒక మాట నిశ్చయించుకుని, ఈమె దగ్గర ఖచ్చితంగా నీరు ఉంది, ఆమె దగ్గర ఖచ్చితంగా ఉంది నీరు. అందుకే అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లు తీసుకొచ్చి నా దాహము తీర్చు అన్నాడు. ఆమె ఏమంటుందంటే, అయ్యా నీళ్లు పోస్తాను అని వచ్చి ఆ నీళ్లు పోసే సమయానికి ఆ దైవజనుడు అడుగుతున్నాడు, ఈ నీళ్లు నాకు పోసే ముందు నీ దగ్గర ఒక అప్పము చేసుకొని ఉంటే నాకు ఆకలి తీర్చు అన్నాడు దైవజన్. ఇప్పుడు ఈయన దగ్గర ఏముంది? పట్టిడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నది. ఆమె బిడ్డ గురించి ప్రార్థన చేసుకుంది, ఆమె బిడ్డకు ఆ ఆహారం పెట్టాలని చూస్తూ ఉంది. ఇప్పుడు ఇందుట్లో భాగం అడిగాడు ఈయన వచ్చి, దైవజనుడు భాగం అడిగాడు వచ్చి. ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు నా ఆకలి తీరిస్తే మళ్ళీ వర్షము కురిచేటప్పటికీ కూడా నీ గంపలో ఉన్న పిండి తరిగిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తక్కువ కాదు, నా సహాయము నీకు అందించబడినది. నేను దేవుడు తక్కువ చేసేవాడా? ఎవరికి తక్కువ చేయడండి ఆయన, ఎప్పుడు తక్కువ చేయడండి ఆయన. అన్నీ వచ్చిన తర్వాతే. ఏంటి చెప్పండి? మనిషికి అన్నీ వచ్చిన తర్వాత ఏమ్మా మేరమ్మా సార్ నించో, పాపం 10 రూపాయలు లేకుండా భీమవరం నుంచి ఇక్కడ బతుకుతాకు వచ్చింది. భీమవరం నుంచి తన భర్తను 2 చిన్న పిల్లలు తీసుకొని వచ్చింది. మా ఈదులోనే ఎక్కడా కూడా ఒక్కడు కూడా ఇల్లు ఇవ్వట్లేదు. ఆ రోజు ఎవరో చెప్పారంట, నువ్వు ఆ మూల పాస్టమ్మ గారు ఉంటుంది అక్కడికి వెళ్ళి. వాళ్ళు చేయొచ్చు కదా, పాస్టమ్మ గారు ఉంటుంది అక్కడ,
ఆమె అయితే నీకు ఖచ్చితంగా చేస్తా అని చెప్తే అప్పుడు ఇంకా విగ్రహాల్లోనే ఉన్నారు వీళ్ళు. అవి తీసుకొని ఆ విగ్రహాలు ఆమె బయలుదేరి మా ఇంటికి వచ్చింది. నాకు చాలా బాగా గుర్తు. ఆ రోజు, అయ్యా మాది భీమవరము, ఇక్కడ పని నిమిత్తం వచ్చామయ్యా అని అమ్మగారితో అంటే, అప్పుడు అమ్మగారు 500 రూపాయలు ఒక ఇల్లు మాట్లాడి పెట్టింది కదమ్మా. 500 600 సరే 600 రూపాయలకు ఒక ఇల్లు మాట్లాడి పెట్టి, గ్యాసు ఆ పొలాలు ఎక్కడ దొరికితే మనకి ఇంకెప్పుడు పొలాలు దొరుకుతాయి, ఒక గ్యాస్ బండ మాట్లాడి అమ్మగారు కొంత రైస్ ఇచ్చి, ఆ రోజు నుంచో కూర్చోమని చెప్పాను నేను. ఆ రోజు ఆ సహకారము పొందినది. అక్కడి నుంచి చిన్న చిన్నగా భార్యాభర్తలు దేవుని వద్దకు వస్తాం మొదలుపెట్టారు. కొన్ని మాటలు చెప్పాము ఆ రోజు. ఆ మాటలు విని ఆ విగ్రహాలన్నీ తీసేసి బయట పారేసిన తరువాత భార్యాభర్తలు చిన్న చిన్నగా, చెప్పండి, 10 రూపాయలు లేనటువంటి ఆ బిడ్డలు, దేవుని బిడ్డలారా, ఓ 4 ఇళ్ళు 3 ఇళ్ళు భర్త ఇస్త్రీ చేసుకుంటూ అలా మొదలుపెట్టి అతి శీఘ్రంగానే ఒకరోజు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన కాడి నుంచి దేవుడు ఇద్దరు కష్టపడి, చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళ పిల్లలు ఇద్దరు కష్టపడుతూ మొదలుపెట్టి అలా 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 ఒకరోజు 1,00,000 రూపాయలు సీటు వేశారు. ఆ సీటు వేసి అందుట్లో 10,000 రూపాయలు దశంభాగం తీసుకొచ్చి వాళ్ళ ఆయన గారు, అయ్యగారండి అని, ఏడు ఆయన అన్న, ఇదిగోనండి దేవుని దశంభాగం 10,000 రూపాయలు. 10 రూపాయలు లేకుండా వచ్చినటువంటి ఆ బిడ్డలకు దేవుడు 10,000 దశంభాగం తీసి అంత దేవుని కృపనిచ్చాడు. నమ్మిన వారందరూ కూడా. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని వ్యర్థపరిచేవాడు కాదు, సహాయం చేసేవాడు. అలాగ వారి కుటుంబంలో దేవుడు కష్టార్జితంతో ఒక 2 సెంట్లో ఎంతో స్థలం కొనుక్కున్నారు. అలాగే వాళ్ళ ఆయన బంగారుపు తాడు చేపించి ఇచ్చాడు. తర్వాత ఇంకేం కొనుక్కున్నావు? అలాగే దేవుని బిడ్డలారా, మొన్న పోయిన సంవత్సరంలోనే ఏంటది, జనవరికి క్యాలెండరీలేనా భోజనాలు, జనవరి భోజనాలు ఒక 60,000 రూపాయల దాకా అయినాయి. జనవరి భోజనాలు పెడతాం ప్రారంభించి. గమనించండి, దేవుడు ఇళ్ళలో పని చేసుకున్న బిడ్డలను వదిలేశాడా? దేవుని పని వాడు చేస్తూ మొదలు పెడితే దేవుడు వాళ్ళ పని చేస్తూ మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా చెప్పండి, బాధ వచ్చింది. ఇప్పుడు అప్పుడు లేనప్పుడు ఏం బాధ? దేవుని బిడ్డలారా, కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఏంటది? ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. దేవుడు ఒక స్థానంలో, ఏ క్రైస్తవుడినైనా ఒక స్థానంలో తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని చిక్కులు అపాధి పెట్టాలని చూస్తుంది, కానీ వాటిని తప్పించేది దేవుడు. చిక్కుల్లో పడిపోకూడదు. నువ్వు ఎవరెవరు అబద్ధాలు చెబుతూ ఉంటారు, అవినీతి పరులు, వాళ్ళు పాపములో జీవిస్తూ లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పి మీ జీవితాల్ని మిమ్మల్ని పెరగనీయకుండా నమ్మిన దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా చేయాలని చూస్తారు. కానీ నీవు గ్రహించుకునే మనస్సు, జ్ఞానము నీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నిన్నేమీ చేయలేరు. దేవుడు నిన్ను వదలడు, నువ్వు దేవుడిని వదలవు. కూర్చో. అమ్మా, నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుట్టిలో ఉన్న నూనె తక్కువ అవదు. మళ్ళీ వర్షం కురిచేంత వరకు నా ఆకలి తీర్చు. అదండి, దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తే దేవుడు నీకేమీ తక్కువ లేకుండా ఉంచుతాడు. దేవునికి ఇష్టమైన పని నువ్వు ఎప్పుడైతే చేయలేకపోయావో నీ కష్టార్జితం అంతా సిరిగిపోయిన సంచిలో వేయబడినట్లు అయిపోతుంది. చినిగిపోయిన సంచిలో నీ భాగము ఎప్పుడైతే తీయలేదో అదంతా కూడా, చెప్పండి, చినిగిపోయిన సంచిలో వేయబడినట్లుగా అయిపోతుంది. బిడ్డలారా, గమనించారా? అందుకే సారేపాతు దగ్గర ఉన్నటువంటి ఆ పిండి నూనె ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో వెంటనే ఇంటికి వెళ్ళి ఆ పిండిలోని ఆయనకు ఒక అప్పము చేసుకొని వచ్చి ఆయన ఆకలి తీర్చింది. మరి ఇప్పుడు ఆమెకి చెప్పండి ఎంత సమృద్ధి ఉందండి. వర్షము కొట్టేంత వరకు భూమి మీద పిండిలో ఆ తొట్టిలో ఉన్న పిండి తరిగిపోలేదంట.
అందరూ ఆశ్చర్యపడ్డారంట. ఈ ఎదవరాలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆహారము? ఈ ఎదవరాలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆహారము? మన ఆహారం అయిపోయింది, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఆహారము? తనకు తన బిడ్డకు ఏమీ తక్కువ లేకుండా ఆనందంతో బ్రతుకుతా ఉంది. ఎలా ఎలా ఎలా? అదేనండి క్రైస్తవ జీవితానికి దేవుడు ఒక పునాది లాంటివాడు. నువ్వు ఎదిగేటప్పుడు అందరూ కూడా నిన్ను విమర్శిస్తారు. నువ్వు ఎదిగేటప్పుడు అందరూ కూడా, నువ్వు బాగుపడినప్పుడు అందరూ కూడా నీకు కొన్ని రాళ్ళ దెబ్బలు ఇసిరేయాలని చూస్తారు, నిన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తాడు. ఆయనను ఆయన నిన్ను చిక్కుల్లో పడేయడు. ఎందుకంటే నువ్వు వాళ్ళ మాటలో వింటే నువ్వే చిక్కుల్లో పడతావు. దేవుని మాట వింటే నిన్ను ఆ చిక్కుల నుండి విడిపిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాట వినండి. ఆయన అన్నాడు కదా, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును, యెహోవా మహోన్నతుడాయను. 6వ వచనంలో 138 కీర్తన గ్రంథము 6వ వచనము, యెహోవా మహోన్నతుడాయను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠుల్ని బాగా ఎరుగును. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుడికి నీకు చేయి చాపెదవు. ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుడికి నీవు నీ చెయ్యి చాపి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. చూసారా, ఆయన చెయ్యి చాపి ఉంచాడు. ఆయన కుడి చేతిలో నీకు ఆశీర్వాదములు, ఆయన కుడి చేతిలో నీవు ఉంటావు. దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగుతుంది. భయపడకము, ధైర్యంగా ఉండవు. నాకెవరు లేదనుకోవద్దు, నాకు సహాయం చేసే ఎవరు లేరనుకోవద్దు. కొంతమంది బంధువులు పిచ్చోళ్ళు ఉంటారండి, కుల పిచ్చోళ్ళు అంటారు. వాళ్ళని ఏమంటారు? బంధువులు పిచ్చోళ్ళు, కుల పిచ్చోళ్ళు ఉంటారు. ఆ కుల పిచ్చోళ్ళు, ఆ బంధువులు పిచ్చోళ్ళు వాళ్ళతో మాట్లాడలేదని వాళ్ళకి చెప్పండి, ఆ బంధువుల గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఆ కులం గురించే ఆలోచిస్తుంటారు. నాకెవ్వరు లేరు. నీకే లేకపోతావేంటి? దేవుడి ఒక సైన్యం నీకుంది. దేవుని రెక్కల నీలో ఉన్నటువంటి వ్యక్తివి నీవు. వారికి లేదు ఆ ధన్యత, నీ కులానికి లేదు ఆ ధన్యత, నీకున్న ధన్యత. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన్ను చూసి ప్రేమించు. కానీ నీ కులం నీ కులం నీకు రక్షణ కలిగించదు, నీ బంధువులు నీకు రక్షణ కలిగించదు. బంధువులు ఎవరండి? చెప్పండి, బంధువులు ఎవరు బంధువులు నీకు? నువ్వు ప్రేమించిన యేసుక్రీస్తు నీకు బంధువుడా? చెప్పండి. అనుదినం నువ్వు ఎప్పుడు పాడైపోతావా అని ఎదురు చూసేవారు నీ బంధువులా? నీ ఇల్లు పాడైపోవాలి, నువ్వు అడుక్కునేటట్లుగా ఉండాలి, నీ చిప్పిరిగొడ్లు అవ్వాలి, నీ జీవితం బాగుండకూడదని ఆలోచించేసేవారు బంధువులా? నీవు ఒక ఉన్నతమైన స్థానములో నీ ప్రార్థన ఆలకించుటకు, నీ విన్నపములకు చెవి యొగ్గుటకు ఆకాశం నుండి ఎదురు చూస్తున్నటువంటి మహోన్నతుడు బంధువుడా? ఎవరు బంధువుల్ని? దేవుని బిడ్డలారా గమనించు. ఎవరు నమ్ముకుంటావు నీవు? బంధువులు నమ్ముకుంటావా? దేవుణ్ణి నమ్ముకుంటావా? దేవుణ్ణి నమ్ముకుంటేనే నీకు ఇవన్నీ ఇక్కడ కలిగి ఉంటాయి. అదే దేవుడు నీ జీవితంలో లేకపోతే అన్నీ దూరం అవుతాయి. దేవుడు అనేవాడు నీలో ఉంటే, యేసయ్య అనే వ్యక్తి నీలో ఉంటే, యేసయ్య అనే వ్యక్తి నీలో ఉంటే ఏ మేలు కొదువై ఉండనేరదు. బంధువులు కాపాడారు ఆయన్ని. ఎవరు వచ్చి కాపాడారు? చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎవరు కాపాడారు? నమ్మిన దేవుడు కాపాడాడు. అవునా? చెప్పండి. మీరమ్మా 10 రూపాయలు లేకుండా వచ్చావు ఈ ఊరికి. వచ్చినప్పుడు నీ బంధువులు వచ్చారు నీ దగ్గరికి? వచ్చారా? ఎవరన్నా 10 రూపాయలు ఇచ్చారా ఏమకి? ఇప్పుడు అన్నీ కష్టపడి అన్నీ చెప్పండి అన్నీ కొనుక్కొని ఇప్పుడు చక్కగా బ్రతుకుతుంటే మీరమ్మ మా వాళ్ళే అంటున్నారా? అంటున్నారు. మా వాళ్ళే అంటున్నారు. ఎందుకని? ఎవరైనా కూడా అంతేనండి. ఇక్కడ ఏమీ లేకపోతే బంధువుడు అనేవాడు ఎవడు నీ వైపు చూడ్డు. అలాని నీ కులాన్నో నీ బంధువులను విడిచిపెట్టుకోమంటలేదు. దేవుణ్ణి ప్రేమించి ఆయన వైపు నీవు నిలిచి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల జీవితాలన్నీ నీకు కనపడతాయి.
ఎవరు ఎలాంటి వాడో నీకు కనపడుతుంది. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటావు, ఎలా సాగిపోవాలో అలా సాగిపోతావు. దేవుని తోడు నీకు ఉంది కనుక. అంతేకాని ఎదుటి వారిని చూసి మచ్చర పడకూడదని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన నీ కష్టంలో ఉన్న నీ బాధలన్నిటిని, నీ చిక్కులన్నిటిని విడిపించేవాడు ఆయన ఒక్కడేనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును.